నమస్కారం. శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల ఉంటుందని వ్యాఖ్య. అటవీ భూముల్ని ఆక్రమించిన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై అటవీ చట్టాల కింద కేసులు పెట్టాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష. ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశం. ఈ సంవత్సరం 1,34,208 కోట్ల ఆదాయం లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల ఉంటుందన్నారు. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. సాంకేతికతో వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలని సూచించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదాయార్జన శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుందని సీఎం చెప్పారు. కానీ పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లెక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే 2-3 నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా ఏపీలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా దగ్గర నుంచి అమ్మకం వరకు ప్రతిదీ రియల్ టైంలో ట్రాక్ చేయాలని చెప్పారు. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నత అధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ కు ఆదేశించారు. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తుంటే అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ ప్రభుత్వ బుగ్గమట్టం భూముల్ని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ చేసి పవన్ కళ్యాణ్ కు నివేదిక అందజేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భూములు ఆక్రమణలకు గురవుతుంటే రక్షించలేని అధికారులను బాధ్యుల్ని చేయాలని డీజీ సిఫారసు చేశారు. నివేదికను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణలపై ఆ శాఖ ఉన్నత అధికారులతో చర్చించారు. అనంతరం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీ సిఫారసులకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల ఉన్నత అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. విశాఖ నగరాన్ని అత్యాధునిక సాంకేతికతల కేంద్రంగా, ఐటీ హబ్గా తీర్చాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలి అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు ఆసక్తి చూపుతున్న కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాలపై మంత్రి సమీక్షిస్తూ ఇప్పటి వరకు 91 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 91,839 కోట్ల పెట్టుబడులతో 1,41,407 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. వాటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా కంపెనీలు ఏర్పాటు చేసేలా సంబంధిత కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలి అన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఐటీ, ఎలక్ట్రానిక్ ఉద్యోగాలు కీలక పాత్ర పోషిస్తాయని, రాబోయే 5 ఏళ్లలో ఈ రంగాలలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలకు చెల్లించవలసిన ప్రోత్సాహక బకాయిలను వెంటనే చెల్లించాలి అని ఆదేశించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంతో ఈ నెల 15 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరపున తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. అధికారంలో ఉండగా మద్యం, ఇసుక, మైనింగ్ అన్నిట్లోనూ అవినీతికి పాల్పడిన వారు వరుసగా జైలుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ మన మహిళల సింధూరాన్ని చెరిపిన ఉగ్రవాదులను మన సైన్యం కోలుకోలేని దెబ్బ కొట్టిందని ఆరోపించారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలే ఆయన్ను విశ్వగురువుగా మార్చాయని అన్నారు. కూటమి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్గా దిశగా పయనిస్తుంది. కేంద్రం నుంచి మోదీ సహకారంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు అందరు కలిసి త్రివిధ దళాధిపతులను ఏకం చేసి ఇంటెలిజెన్స్ అందరినీ కూర్చోబెట్టుకొని వెంటనే చేసిన మొదటి పని సింధు జలాలు ఆపడం, వాళ్ళ వీసాలు రద్దు చేయడం, వాళ్ళందరినీ బయటికి పంపించడం, ఒక్కొక్కటే వెల్ ప్లాన్ చేసి కొత్త కొత్త ఆలోచనతో ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా భారత సైన్యానికి ఫుల్ పవర్స్, మీరు దెబ్బకు దెబ్బ కొట్టండి, కేవలం ముష్కరుల యొక్క స్థావరాలను దెబ్బ కొట్టాలా ప్రధానంగా. అందులో భాగమే మే 7వ తేదీ నాడు ఉదయాన్న 1 గంట ప్రాంతంలో పీఓకే ప్రాంతంలోని 5 స్థావరాలను ఏకంగా పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి 4 స్థావరాలను ఎవరు ఊహించలే, కొడితే దిమ్మ తిరిగింది. వాళ్ళ స్థావరాలను ఎవరైతే పాకిస్తాన్ స్థావరాలను సైనిక స్థావరాలను కొట్టే దెబ్బ కొట్టేదానికి కారణం వాళ్ళ ప్రోత్సాహం ఉంది కాబట్టి దాక్కునేరు పోయి వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ యొక్క మిలిటరీ హెడ్ పోయి ఎక్కడేది ఇంతవరకు తెలియదు. మన మహిళలను దెబ్బ కొట్టారు. మన సింధూరానికి వాళ్ళను సంతృప్తిపరచాలా, భారతదేశ విలువ కాపాడాలా, సైనిక చర్య బ్రహ్మాండంగా ఉండాలా, భారతదేశం వాల్యూ కాపాడాలని ఆ రోజు భారత యుద్ధంలో శ్రీకృష్ణుని పాత్ర ఏ విధంగా ఉందో ఈ భారత యుద్ధంలో మా మోడీ గారిది అదే పాత్ర. మనమంతా ఒక టీం. మన దగ్గరికి ఒక తూట అంటూ మన దగ్గరికి వస్తే మన క్షిపణి వాడండి, ఎప్పటికీ ముష్కర్లు వెంటాడండి. పాకిస్తాన్ సైన్యాన్ని సపోర్ట్ చేస్తే కొట్టండి, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కొట్టండి. అసలు మోడీ గారికి విశ్వగురు అనే పేరు ఎందుకు వచ్చింది? అన్ని చర్యలను సంపూర్ణంగా చేయగలడు కాబట్టి ప్రపంచ దేశాలు గుర్తించినారు విశ్వగురువు అని. ఆ యొక్క గాలి జనార్దన్ రెడ్డి కంటే ఈ జగన్ రెడ్డి 10 అంతలు ఎక్కువ తప్పు చేశాడు. పాత కేసులు 11 సిబిఐ, 9 ఈడీ మరియు తన హయాంలో చేసిన అనేక స్కాములు ప్రతి ఐటెంలో, లిక్కర్లో కానీ, మైన్స్లో కానీ, శాండ్లో కానీ, భూ కబ్జాలో కానీ, చివరికి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, హెల్త్ సిస్టంలో కానీ, ఇండ్లు కట్టకుండా దోపిడీ కానీ, తను మాత్రమే కట్టుకుంటా తనకు అనేక చోట ఇండ్లు లాస్ట్కు పైన. తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సంఘం నాయకులు స్పష్టం చేశారు. 6 సంవత్సరాల సీనియారిటీ ఉన్న సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలి అన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని తదితర డిమాండ్స్తో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అలంకార్ ధర్నా చౌక్ వద్ద చేస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమం 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనూష మాట్లాడుతూ తమకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలి అన్నారు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గత కొన్ని నెలలుగా క్లినిక్ అద్దె బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తమ వేతనాల నుండి చెల్లించవలసి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఉందండి. మాకు 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు 300 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఎన్హెచ్ఎం క్యాడర్లో 185 క్యాడర్స్ని 23% హైక్ ఇచ్చి మా ఒక్క క్యాడర్ని మాత్రమే మినహాయింపు ఇచ్చారు. మాకు కూడా 23% హైక్ ప్లస్ ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నామండి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరికి ఏ గవర్నమెంట్లో లేనిది 8 PM FRS అనేది ఓన్లీ సిహెచ్ఓస్కి మాత్రమే పెట్టారు. ఆ 8 PM FRSని కూడా మా సిహెచ్ఓస్కి మాత్రమే ఎందుకు పెట్టారని చెప్పేసి మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి. 8 PM FRSని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. దగ్గర 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి మేము ఇక్కడ. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి పిలుపు అయితే లేదు. నిన్న నర్సెస్ డే అండి. నర్సెస్ డే రోజునైనా మాకు గవర్నమెంట్ నుంచి పిలుపు వచ్చింది అని చెప్పేసి మేము ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాము. అయినా సరే కూడా మమ్మల్ని పట్టించుకోకపోగా మేము హెల్త్ మినిస్టర్ని కలుస్తాము, మా సమస్యల గురించి మేము ఒక కాగితం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా మమ్మల్ని అడ్డుకొని పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పేసి అడ్డగించడం జరిగిందండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామండి. రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము. మేమేమి గొంతమ కోరికలు కోరట్లేదండి. మాకు రావాల్సిన హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము. 8 నెలల నుంచి మాకు రావాల్సిన శాలరీస్ పెండింగ్లో ఉన్నాయండి. అవి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. రెంట్ బిల్డింగ్స్లో మేము అద్దెలు కట్టుకుంటూ హాస్పిటల్స్ని నడిపిస్తున్నామండి. మాకు కరెంటు బిల్లు చెల్లించడానికి కానీ రెంట్ బిల్లు చెల్లించడానికి కానీ మాకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వేస్తారండి, ఆ బిల్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మేము మా జీతాల్లో నుంచి కట్టుకుంటున్నామండి ఆ బిల్స్ అన్ని కూడా. వాటిని కూడా వెంటనే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. రాయలసీమతో పాటు తెలంగాణ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 5 దశాబ్దాలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు FCRA రెన్యువల్ ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో ఎదురవుతున్న సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని అఖిలపక్ష సంఘ నేతలు తెలిపారు. FCRA రిజిస్ట్రేషన్లు రెన్యువల్ చేయకపోవడంతో విదేశాల నుంచి నిధులు ఆగిపోవడంతో పాటు ఇప్పటికే వచ్చిన నిధులు వాడుకోవడానికి వీల్లేకుండా పోయిందని అఖిలపక్షం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ సంస్థ నిర్వహిస్తున్న పలు ఆసుపత్రులు మూతపడే పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. నగరంలోని దాసరి భవనంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలను యథావిధిగా కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే, తెలుగుదేశం నాయకులు, కార్మిక సంఘం నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సంఘం నాయకులు మాట్లాడుతూ దేశంలో మతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ పాలన కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ల అడుగులకు మడుగులు వత్తేలా కొందరు రాజకీయ నాయకులు రాష్ట్రంలో ఉండడం విచారకరం అన్నారు. రాయలసీమ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి సంబంధించిన FCRA రెన్యువల్ కాకుండా కేంద్రం అడ్డుకోవడం సరికాదన్నారు. ట్రస్ట్ రెన్యువల్ నిలిచిపోవడం వల్ల దేశాల నుండి నిధులు ఆగిపోవడం, అనంతపురం, తెలంగాణ జిల్లాలో పేదల అభివృద్ధి పూర్తిగా అధ్వాన స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్ సేవలు అందరికీ అందాలంటే కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ సేవలను కొనసాగించే విధంగా అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని అఖిలపక్షం సంఘం నాయకులు కలవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇవాళ అనంతపురం జిల్లా కేంద్రంగా RDT సంస్థ గత కొన్ని దశాబ్దాలుగా అనేక రకాల సేవలు అందించింది. విద్యారంగంలో, వైద్య రంగంలో, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలు అవన్నీ కూడా నీటిపారుదల సౌకర్యాలు సమకూర్చడంలో, వాళ్ళకి ఇల్లు నిర్మించడంలో ఎన్నో ఇది చేయడమే కాకుండా మహారాష్ట్ర లాంటి చోట్ల లాతూర్ లాంటి భూకంపాలు వచ్చినప్పుడు, హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా మేమున్నామంటూ అక్కడికి వెళ్ళి అక్కడ సేవలు నిర్వహించారు. అలాంటి సంస్థ పైన ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మత ప్రాతిపదిక పైన వారిపైన చర్యలు చేపట్టాలని ప్రయత్నం చేయడం సమంజసం కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ఏ పార్టీ వాళ్ళని అడిగినా, ఈవెన్ బీజేపీ వాళ్ళని అడిగినా, తెలుగుదేశం వాళ్ళని అడిగినా ప్రతి పార్టీ వారికి కూడా తెలుసు వారు మతాలకు, కులాలకు అతీతంగా పేదలందరికీ కూడా సముద్ధరించడానికి, వారికి సహాయం చేయడానికి వారు ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా వారు మతాన్ని చొప్పించలేదు. రాజకీయంగా దేంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే ఇన్ని ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతున్నాయి, లోకల్ బాడీ జరుగుతూ ఉన్నాయి. ఏనాడు కూడా వారు ఎన్నికల్లో, రాజకీయాల్లో పాల్గొనడం కానీ, మత ప్రాతిపదిక పైన డిబేట్ వాటిలో పాల్గొనడం కానీ ఎక్కడ వారు చేయలేదు. దానికి తోడు ఇంకోటి ఏమంటే అందరితో కూడా వారు మంచిగా ఉండి అక్కడ కార్యక్రమాలు నెరవేర్చారు. ప్రజలందరూ కూడా వారిని చూసి చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కాపాడడానికి మన ప్రభుత్వం చేయాలి. చాలా సంతోషం ఏమంటే మొన్ననే మన రాష్ట్రానికి చెందిన 2 మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు వారు కూడా RDTకి వెళ్ళి వాళ్ళని విచారించి వారు కూడా సంఘీభావం తెలియజేశారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మొదలుకొని కమ్యూనిస్ట్ పార్టీ వరకు అన్ని పార్టీలు కూడా అది RDT ఉండాలని కోరుకుంటా ఉన్నారు. దాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగాలని కేంద్ర హోంమంత్రి గారితో కూడా మాట్లాడి వారికి నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి మదర్ తెరీసా ఈ భారతదేశంలో ఆమె సేవలు ఏ విధంగా కొనసాగాయో అదేవిధంగా అంతకంటే మిన్నగా అనంతపురం జిల్లా, అదేవిధంగా అనావృష్టి జిల్లా అంటే అనంతపురం జిల్లా, రాయలసీమలో ఇతర ప్రాంతాల్లో కూడా
విన్సెంట్ ఫెర్రర్ అనేటువంటి ఆ మహోన్నతుని యొక్క సేవలు అనేక దశాబ్దాలుగా ఆ జిల్లాలో లక్షలాది మంది ప్రజలకి వినియోగించుకోవడం జరిగింది. అందులో మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, వాటిలో కంటే కోటేశ్వర్లు అయినప్పుడు కూడా మాకు బ్రతుకు జీవుడా అంటున్నాం, మాకు ఆర్డీటీ బద్దలపల్లిలో ఒక బెడ్ దొరికితే చాలని చెప్పి మాలాంటి వాళ్ళందరి మీద కూడా ఒత్తిళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు రాగద్వేషాలకు ఒత్తిళ్లకు అతీతంగా నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి తీసుకొని వచ్చి అక్కడ ప్రాణాలు రక్షించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు టెస్ట్ మ్యాచ్లు కానీ ఏమైనా జరగాలంటే ఆర్డీటీ స్టేడియం, అదేవిధంగా పక్కా గృహాలు కావాలంటే హరిజన గిరిజన వెనుకబడిన తరగతులకు ఎవరైతే ఉన్నారో మా జిల్లాలో కుగ్రామాల్లో సైతం విద్య వైద్య రంగాలతో పాటు అనేక రకాలుగా మంది సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తులు. అంటే ఈ విధంగా ఒక మానవతావాదిగా అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యక్తి. అంతెందుకు మేము రాజకీయ నాయకులు ఉన్నాం, ఎక్కడైనా పోతే ఏసీ రూముల్లోనో లేదా ఎక్కడైనా ఏసీ కార్ లేకపోతే లేనటువంటి పరిస్థితి. అదే విన్సెంట్ ఫెర్రర్ ఒక విషయం పరంగా మేము వెళ్తే ఆయన మండుటెండలో రేకుల షెడ్డులో కార్యాలయంలో కూర్చున్నటువంటి సందర్భం. అంటే కోట్లాది రూపాయలు ప్రజల కోసం వినియోగిస్తున్నా కూడా నిరాడంబరమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవితాన్ని కొనసాగించారు. అదేవిధంగా తన కుటుంబం ఈరోజు ఆయన పరమపదించినప్పుడు కూడా ఈరోజు కుటుంబం కూడా ఈరోజు అనంతపురంలో ఒక స్పెయిన్ దేశ కాకుండా ఆ భారతదేశంలో సిటిజన్గా తన కుమారుడు భార్య ఉన్నారు. ఆయన కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుగ్రామంలో ఉన్న వ్యక్తిని మంచు ఫెర్రర్ పెళ్లి చేసుకున్నాడు. అందుకని మేము ఆ రోజు అవే స్వచ్ఛంద సంస్థ ద్వారా నాయకులు మాజీ ముఖ్యమంత్రులు మంత్రులు కాదు ఒక మానవతావాది విగ్రహం ఉండాలని చెప్పి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు ఆనాటి మంత్రులు రఘువీరారెడ్డి, శైలజనాథ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అన్ని రాజకీయ పక్షాలని పార్టీలకు అతీతంగా పిలిచి ఒకే వేదిక మీద చెప్తే ముక్త కంఠంతో అందరూ కూడా ఇది సరైన నిర్ణయం, నిజంగా ఇది మహద్భాగ్యం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అని చెప్పారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఆ సంస్థ పరంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలకి వెళ్ళదొడ్డే రీతిలో, అదేవిధంగా తిలోదకాలు ఇచ్చే రీతిలో సాంకేతిక లోపాలు ఇతరత్ర ఏమైనా ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించండి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా మా శాసనసభ్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో మాట్లాడాం, ఫైనాన్స్ మినిస్టర్ కేశవ, మిగిలిన అందరూ కూడా అందరితో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆయన కూడా ఉత్తరం రాశాం. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాడు. అదేవిధంగా నారా లోకేష్ యువగలంలో కూడా ఆర్డీటీ సంస్థకు పోయి ఆ కార్యకలాపాలు చూసి ప్రశంసించాడు. చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అనంతపురానికి ప్రభుత్వ వైద్య కళాశాల ఇస్తే ₹1 కోటి ఆర్డీటీ సంస్థ ప్రజల భాగస్వామ్యం తరఫున ఇచ్చినటువంటి సందర్భంలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా అవగాహన ఉంది ఆర్డీటీ ట్రస్ట్ మీద. తప్పకుండా న్యాయం జరగడానికి ప్రయత్నం చేయాలా. ఈరోజు విజయవాడలో అఖిలపక్షం వామపక్షాలతో సహా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తప్పకుండా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా కులం లేని మతం లేని మానవత్వం ఉన్నటువంటి ఆర్డీటీ ట్రస్టు యొక్క నిధులకు కానీ లేదా కార్యకలాపాలకు కానీ ఆకంఠం లేకుండా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో విఘాతం కలగకుండా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా ప్రజలకి, రాయలసీమ ప్రజలకు ఉంది. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం సరైన మెయింటెనెన్స్ కూడా చేయకుండా గాలికి వదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు 344 కోట్లు నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. ఏపీ సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తూడు, గుర్రపు డెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన చేయకుండా 7 రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. 10 లక్షల్లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలి అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్టామట్టి కూడా తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా, గ్రీజు కూడా పెట్టలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వం తప్పిదాలను తమ ప్రభుత్వం సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్లో 90 కోట్లతోనూ, సెప్టెంబర్లో అత్యవసర పనులకు గాను 326 కోట్లతో నిర్వహణ పనులు చేశామని అన్నారు. ఇరిగేషన్ అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు స్వీయ పర్యవేక్షణ చేస్తూ మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈరోజు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా, రిజర్వాయర్లైనా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే, నిర్వహణ చేయకపోతే
ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, ఈ పనులు కూడా 10 లక్షల రూపాయలు దాటి ఉంటే ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపన లేకుండా షార్ట్ టెండర్ 1 వీక్లోనే పూర్తి అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే WA, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో, ఎందుకంటే గత ప్రభుత్వం వీడ్ రిమూవల్ కూడా మర్చిపోతే అప్పటికప్పుడు జూన్ నెలలో 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ వీడ్ రిమూవ్ కానీ, అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ, మళ్ళీ ఈరోజు 344 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క ఓఎండ్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే గత 5 సంవత్సరాల పాలన పాపం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను, మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలని ఆలోచనతో పనిచేస్తున్నాం. ఈ 344 కోట్ల రూపాయలతోటి చేపట్టేటువంటి ఈ పనుల్ని క్రింది స్థాయిలో ఏఈ మరి గ్రౌండ్ లెవెల్లో ఉండి పర్యవేక్షణ చేయాలి. ఎవరైతే సిఈ, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ మే నెలాఖరికే ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా, వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేశినేని నాని ఆర్థిక నేరాలపై సిబిఐ, ఈడీలతో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా డిమాండ్ చేశారు. ఆక్రోశంతో కేశినేని నాని టీడీపీపై నిందారోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసూయ, అహంకారంతో తల్లి, చెల్లి, స్నేహితులందరినీ దూరం చేసుకుని ఒంటరి వాడయ్యారని ఎద్దేవా చేశారు. కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై అప్పు తెచ్చిన కేశినేని నాని బ్యాంకుకు లోన్ ఎగ్గొట్టారని ఆరోపించారు. ఆ డబ్బును షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారన్నారు. హోటల్ డైరెక్టర్లను మార్చేసి కూతుర్ల పేరుతో ఆంధ్ర రెస్టారెంట్ ను అదే హోటల్లో నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. కేశినేని నాని మాట్లాడుతున్నటువంటి తీరును మేము గమనిస్తుంటే దొంగతనం చేసి దొంగ అరిసినట్టు, ఒక అవినీతి పరుడు నీతి వ్యాఖ్యలు చెప్పినట్లుగా మాకు కనపడతారు. ఒక అసూయతోటి, ఆక్రోశంతో వాళ్ళ కేశినేని చిన్ని ఏదైతే పార్లమెంటులో ప్రజాదరణను చూసి ఓరవలేక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దాన్ని చూడలేక ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పైనేస్తే, ఒక 100 అబద్ధాలు ఆడితే ఏదైనా కనీసం 2 అబద్ధాలైనా నమ్మరా అనేటువంటి ఒక అపోహలో వాళ్ళ నాని బ్రతుకుతూ ఉన్నాడు. నేను సూటిగా నానిని అడుగుతూ ఉన్నాను, నీతో దగ్గరగా ఉన్నా నేను 25 ఏళ్ళు, నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు ఏ రోజుకు పిల్లికి భిక్షం పెట్టినోడివి కాదు. ఒక అహంకారపూరితంగా నువ్వు వ్యవహరించిన తీరికి ఇవాళ నీ చుట్టుపక్కల ఎవరు లేరు, నీ స్నేహితులు లేరు, నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేరు, చివరికి మీ అమ్మ చెల్లి కూడా నీతో లేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈ రకమైనటువంటి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావో వాళ్ళ ప్రజలు అసహించుకుంటున్నారు అనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టు. ఇక నీ సంగతికి వస్తే, నువ్వు ప్రజాస్వామ్యం గురించి, అవినీతి గురించి ఉపన్యాసాలు చెప్తున్నావు కదా ట్విట్టర్ల ద్వారాగా. ఇవాళ నువ్వు కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు?
42 కోట్ల దానికి ఒక్క రూపాయి కట్టకుండా, అది ఎన్పిఐ నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి దాన్ని తిరిగి ఆంధ్ర క్యాంటీన్ అనేటువంటి ఒక పేరుని క్రియేట్ చేసి, నువ్వు హోటల్ బాగా నడుస్తుంది, రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంది, డబ్బులు విపరీతంగా వస్తూ ఉన్నాయి, మరి ఈ డబ్బులు నువ్వెందుకు బ్యాంకుకి కట్టట్లేదు? బ్యాంకులో నీ లోన్ ఎందుకు ఎన్పి అయింది అంటే బ్యాంక్ ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము కాదా అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఈ డబ్బులన్నిటినీ నువ్వు పొద్దాక సెల్ కంపెనీ అంటావు కదా, నువ్వు దానికి మారుస్తున్నావు సెల్ కంపెనీలు. ఈ ఆంధ్ర క్యాంటీన్ ఎవరిదా అని చూస్తే ఆ ఆంధ్ర క్యాంటీన్ తన కూతుర్ల పేరు పెట్టుకున్నాడు. అంటే నువ్వు పెట్టిన లోన్ ఏమో ఎన్పి అయింది, అది ఆ డైరెక్టర్లు మార్చేసావు, వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు, అందులో నువ్వు డైరెక్టర్ల నుంచి నువ్వు నీ కూతురు బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇది ఒక ఆంధ్ర క్యాంటీన్లో నీ కూతురు డైరెక్టర్లుగా పెట్టావు. దీని వ్యాపారంతో నువ్వు ఈ డబ్బుని ఇతర సెల్ కంపెనీలకు నువ్వు పంపిస్తా ఉన్నావు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల ఉంటుందని వ్యాఖ్య. అటవీ భూముల్ని ఆక్రమించిన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై అటవీ చట్టాల కింద కేసులు పెట్టాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష. ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.